విద్యుత్ శాఖలో 469 కోట్ల స్కామ్. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతున్న చీఫ్ ఇంజనీర్లు మంచిగా బ్రహ్మాండంగా ఎవరికైతే కావాలనో వాళ్ళకు కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు. పనులను విభజించి 469 కోట్లు ఆపరేషన్ మెయింటెనెన్స్ వ్యయం పెంచిన వైనం. సరిపోయిందా? అవసరం లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించి జీతాలు ఇస్తున్నట్లు ఆరోపణలు. కేవలం భద్రాద్రి ప్లాంట్లోనే 400కు పైగా కాంట్రాక్టు పనులను గుర్తించిన ఉన్నతాధికారులు. తెలంగాణలో అన్ని విద్యుత్ కేంద్రాల్లో ఇదే తరహాలో మొత్తం ఇదిగోండి అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తింపు. ఓఎం పనులకు ఒక సంవత్సరానికి 2068 కోట్లకు ఆమోదం తెలిపిన ఈఆర్సీ మరో 890 కోట్లకు పెంచాలని ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపిన జెన్కో అధికారులు విచారణ చేసి 469 కోట్లకు ఓఎం ఖర్చులు పెంచుతూ ఆమోదం తెలిపిన ఈఆర్సీ. చూసిరా 469 కోట్లకు బ్రహ్మాండంగా. సో 2068 కోట్ల నుంచి 2537 కోట్లకు పెరిగిన ఓఎం వ్యయం. ఒక్క యూనిట్పై 0.46 పైసల అదనపు భారం భరించనున్న డిస్కమ్ సంస్థలు పెంచిన వ్యయం విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై పడనున్న భారం. ఇది ఎవరి మీద పడుతుంది మళ్ళీ తిరిగి అంటే మళ్ళీ జనం మీద పడుతుంది. ఇది ఏంది? ఓఎం అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, దానికి సంబంధించినటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నం. థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో కోట్ల రూపాయల అవినీతి బట్టబయలైంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థ పరిధిలోని ప్లాంట్లలో అధికారుల కన్సర్న్లోనే భారీ స్కామ్ బయటపడింది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు పనులను యథేచ్ఛగా విభజిస్తున్నట్టు సమాచారం. కేవలం ఒకే ఒక్క భద్రాద్రి ప్లాంట్లో ఏకంగా 400కు పైగా కాంట్రాక్టు పనులను గుర్తించిన ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాల్లోనూ ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆడిట్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ విలువైన పనులను ఒకే టెండర్గా పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా ముక్కలుగా విభజించి ఇష్టానుసారంగా కాంట్రాక్టులు కేటాయిస్తున్నారు. ఇక మనం గతంలో చెప్పినట్టు ఆ సర్కారు పోయి ఇంకో సర్కారు వచ్చిందంటే వీళ్ళకు షటిల్ బస్సే తిరుగుడే. ఇక జైల్ టు హోమ్, హోమ్ టు జైల్. ప్రతి దాంట్లో ఇట్లాంటి స్కామ్లన్నీ చేసుకుంటా బ్రహ్మాండంగా ముందరకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు భవిష్యత్తులో ఆయనైతే ఉండడు అనుకో, ఆయనైతే పార్టీలోనే ఉండడట. ఆయన తట్టాపుట్ట చదువుకొని ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడట. కానీ ఉన్నోళ్ళు ఇప్పుడు ఇది బట్టి విక్రమార్క మెడగబడుతుంది. ఒకవేళ ఇది స్కామ్ బయట పడితే భవిష్యత్తులో నిబంధనలకు విరుద్ధంగా ఇలా మనం ఎన్నోసార్లు చర్చ చేసినాం గతంలో. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండానే పనులు ముందరికి తీసుకుపోయినరు, పనులు చేపించిర్రు కాళేశ్వరంలో అని చెప్పి కొన్నిటికి సంబంధించినటువంటి వర్క్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇష్యూ చేసిర్రు అని చెప్పి అన్నారు. ఇక్కడ అది ప్రొసీజర్ ల్యాబ్స్ కాబట్టే ఇలా కేసీఆర్, హరీష్ రావు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నట్టయితే మరి ఇందులో కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రొసీజర్ ల్యాబ్సే కదా. సో డెఫినెట్గా భవిష్యత్తులో వీళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక కేవలం ఒకే ఒక్క భద్రాద్రి ప్లాంట్లోనే 400కు పైగా కాంట్రాక్ట్ పనులు గుర్తించారట. అయితే ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆడిట్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ విలువైన పనులను ఒకే టెండర్గా పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా ముక్కలుగా విభజించి ఇష్టానుసారంగా కాంట్రాక్టులు కేటాయిస్తున్నారు. పనుల విభజన వల్ల గుత్తేదారుల సంఖ్య కృత్రిమంగా పెరిగి వారంతా సిండికేట్గా మారి టెండర్లలో ధరలను శాసిస్తున్నారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పనులన్నీ ప్రైవేట్ సంస్థలతో చేయిస్తుండగా వీటికి టెండర్ల ఆహ్వానం, కాంట్రాక్టుల కేటాయింపుల అధికారాలన్నీ ప్లాంట్ అధిపతులుగా ఉండే చీఫ్ ఇంజనీర్ల చేతిలోనే ఉండడంతో ఈ అక్రమాలు కొనసాగుతున్నాయి. అసలు అవసరం లేకుండా కాంట్రాక్టు ఉద్యోగులను తాత్కాలిక ఆర్టిజన్లుగా నియమించి భారీగా జీతాలు ఇస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల నిర్వహణ వ్యయం ఎంత ఉండాలనే దానిపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ ఏటా అనుమతిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అన్ని జెన్కో ప్లాంట్ల ఓఎం పనులకు కలిపి 2068 కోట్లు సరిపోతాయని ఈఆర్సీ ఫస్ట్ ఆమోదించిన తర్వాత మళ్ళా ఈ నిధులు సరిపోవంటూ మరో 890 కోట్లు పెంచి ఈ మొత్తాన్ని 2959 కోట్లకు చేర్చాలని జెన్కో అధికారులు ప్రతిపాదన పంపారు. దీనిపై లోతుగా విచారణ జరిపిన ఈఆర్సీ నిర్వహణ వ్యయం పేరుతో అదనంగా 469 కోట్లు పెంచినట్టు తేల్చి తుది వ్యయాన్ని 2537 కోట్లకు సవరిస్తూ ఆమోదం తెలిపింది. కేవలం ఒక్క భద్రాద్రి ప్లాంట్లోనే ఈ అదనపు భారం 281 కోట్లు ఉండడం విశేషం. ఈ స్కామ్ ఫలితంగా డిస్కమ్లు యూనిట్కి అదనంగా 0.46 పైసా చొప్పున చెల్లించి కరెంటును కొనాల్సి వస్తుంది. డిస్కమ్లు భరించే ఈ అదనపు భారాన్ని చివరికి ప్రజల నుంచి వసూలు చేయనుండడంతో సామాన్య విద్యుత్ వినియోగదారులపై కోట్ల రూపాయల ఆర్థిక భారం పడనుందంటూ గతంలో ఇదే ఈఆర్సీ చెప్పింది. ఈఆర్సీ ఇచ్చినటువంటి ప్రపోజల్ ప్రకారమే మేము కరెంటు ఛత్తీస్గఢ్ నుంచి కొన్నామని చెప్పి జగదీష్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు. అప్పుడేమో వాళ్ళు ఛాలెంజ్ చేసి మేము ఈఆర్సీ ప్రకారమే మేము తీసుకున్నాము అని చెప్పి
వాళ్ళంటేనేమో అందులో తప్పు అన్నారు. అది తప్పు, మీరే కావాలని రేటు పెంచి కొంతమంది అక్రమార్కులకి, కొంతమంది అవినీతి పరులకు ముల్లెలు కట్టడానికే, వాళ్ళకి సద్దులు మోయడానికే మీరు ఎక్కువ కరెంటు ఎక్కువ పెట్టి మరి కొని రాష్ట్ర ప్రజల మీద భారం మోపినరు అని అన్నారు. మళ్ళీ ఇలా ఇదే ఈఆర్సీ గురించి మేము మాట్లాడాలంటే, అంటే ప్రజలుగా మరి ఇవాళ కూడా 469 కోట్ల వ్యయం పెంచితే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, మరి ఇలా ఈఆర్సీ ఇచ్చింది ఎట్లా నమ్మమంటారు? అది ఆ రోజు తప్పన్నారు మీరే. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ఛాలెంజ్ కూడా చేసిండు, దమ్ముంటే నేను రాజకీయ సన్యాసమే తీసుకుంటా, కావాలంటే మీరు ఛాలెంజ్ చేస్తా అని చెప్పి అన్నాడు, చర్చ పెట్టురు అన్నాడు. అది తప్పైతే ఇది ఒప్పట్లయితుంది, అది తప్పైతే ఇది కూడా తప్పే. ఇవాళ నేను కేసీఆర్, బీఆర్ఎస్, జగదీష్ రెడ్డి నాకు సంబంధం లేదు. అది తప్పైతే ప్రజలుగా ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. ఆనాడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి ఈఆర్సీ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారమే మేము ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేసినామని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్తే, అనవసరంగా రూపాయిన్నరకే 2 రూపాయలకే వచ్చేటువంటి కరెంటు 4 రూపాయలు అంటే అధిక రేటు పెట్టి మరి కొని ప్రజలకు ఇచ్చి అందులో కమిషన్లు దొబ్బిరని చెప్పి అంటే, ఇవాళ ఈఆర్సీ ఇచ్చిన దాని ప్రకారమే మరి ఇవాళ వ్యయం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వ్యయం పెంచితే మరి దీని గురించి ఇవాళ ప్రజలను ఎట్లా నమ్మమంటారు చెప్పండి. ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలి, బట్టి విక్రమార్క చెప్పాలి దీనికి సంబంధించి.